funny skit before you. So the main motto of this skit is to tell the importance of PPE as well as the importance of safety culture irrespective of audience. So I guess everyone right here watched Shankar Dada MBBS movie, right? So today you will be watching off-sides version of Shankar Dada MBBS movie, and the characters Mr. Prashant Kumar as Shankar Dada, and Grishma as ATM, and Venkatesh as contract workman, and I'm Keerthi as the plant manager. Okay, so we will start the skit by explanation. ఏంటన్నా రోజు బోర్ కొడుతుంది అసలు ఏంటి చూడాలి మనం పనపనండి చేసినాం ముందేమో దళారి చేసినాం చూడాలి తర్వాత ఏమో గాంధీగిరి అన్న అందరికీ తీసేసినాం ఇప్పుడు ఏం చేద్దామన్నా అదే ఏటీఎం బోర్ ఏంటా ఇప్పుడు ఈ కొత్త చెప్తా చూడు సేఫ్టీ గిరి అని నడుస్తుంది ఇలా అదేంటన్నా సేఫ్టీ గిరిలా ఇప్పుడు మనం దండాలు చేసాం గుండాగిరి చేసి గాంధీగిరికి వచ్చి పీస్ నిలబెట్టాం సేఫ్టీ గిరి చేసి ఇండస్ట్రీలో చాలా ప్రమాదాలు ఉంటాయి వాటి నుండి ప్రాణాలు కాపాడదాం మనుషుల్ని నీకు చెప్తా ఇప్పుడు సేఫ్టీ గిరి అని చేస్తున్నాడని ఇది వేరే లెవెల్ ఎక్కడన్నా అంటే చూస్తే తెలుస్తుందా ఇగో ఒక కంపెనీకి వెళ్దాం మనం ఫార్మాండర్ ఇంటర్నేషనల్ అని పోదామా అని నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సేఫ్టీ గిరి ఎట్లుంటుంది చేయకపోతే ఏమైంది సేఫ్టీ గిరితో మనం వాటిని ఎట్లా రక్షిస్తాం చూద్దాంగా నేను చూపిస్తాను నీకు సేఫ్టీ గిరి పోదాం కంపెనీకి ఏటీఎం సేఫ్టీ గిరిలో కొన్ని రూల్స్ ఉంటాయా ఇట్లా మనం ఏదైనా కంపెనీకి వెళ్తే కంపెనీకి పైన పైపులు కింద పైపులు ఇటు పైపులు అటు పైపులు ఏదైనా నేను ఎత్తికి అంటే పరిస్థితి ఏంది అందుకే హెల్మెట్ పెట్టుకోవాలి సేఫ్ బండి హెల్మెట్ కాదురా బండి హెల్మెట్ బొర్రకు కనబడుతుంది సేఫ్టీ హెల్మెట్ పైన ఏదైనా పడ్డదనుకో స్ప్రింగ్ లో పట్టుకుపోతుంది బండి హెల్మెట్ గుచ్చుకుంటది అసలే నీ బరకానికి ఏమైనా అయితే నన్ను ఎట్లా చూసుకుంటావు స్పెట్స్ పెట్టుకోవాలి అట్లా కాదమ్మా చెప్పేది హెల్మెట్ పెట్టుకోవాలి స్పెట్స్ పెట్టుకోవాలి చేతులకి ఏం కాకుండా గ్లౌజ్ వేసుకోవాలి షూస్ ఇంపార్టెంట్ సేఫ్టీ షూస్ కాదురా ఇండస్ట్రియల్ సేఫ్టీ షూస్ ఉంటాయి స్టీల్ తో ఉంటుంది దాంట్లో ఏదైనా పడ్డా కానీ ఖాళీ ఏం కాదు అండ్ యాసిడ్ రెసిస్టెంట్ ఉంటాయి అవి వేసుకోవాలి మనం ఫంక్షన్కి వెళ్ళి యూజ్ చేసుకుంటే కాళ్ళు వదిలేసుకోవడం అదే మనకి పంచేంద్రియాలలో బేసిక్ పీపీ ఇది సేఫ్టీ గిరిలో మస్ట్ నువ్వు వేసుకో చెప్తా హెల్మెట్ పెట్టుకో ఇద్దరు హెల్మెట్ పెట్టుకో స్పెట్స్ పెట్టుకో గ్లౌజ్ వేసుకో మన ఇండస్ట్రీలోకి వెళ్దాం ఎవరు విజిటర్స్ వస్తున్నారంట జాగ్రత్తగా పీపీ వేసుకొని పని చేయండి సరేనా జాగ్రత్తగా చూడండి అవునన్నా మరి కోమడ అంటే ఏందన్నా మోడ్ ఎంత ఉంది బోర్డు అనుకుంటే మనకి ఏందిరా లోపల సేఫ్టీ గిరి లేకపోతే ఎంత పెద్ద బోర్డు ఉన్నా వేస్టే కంపెనీ మూసేస్తారు సేఫ్టీ గిరి చూపించి ఫాలో చేపిద్దాం ఖచ్చితంగా సేఫ్టీ బెల్ట్ ఏది అంత ఎక్కడో చేస్తున్నావు వాళ్ళు పెట్టుకుంటే ఎవరి హెడ్ ఎవరు చెప్పి ఇలా చేయాలి సేఫ్టీ వాళ్ళు చెప్పలేదా మీకు ఎక్కడ ఉంది నీ హెడ్ ఏంట్రా ఎక్కువ చెప్తున్నావు ఐటీఎం ఆగిరా ఇట్లా చెప్పొద్దురా వీళ్ళు బెదిరిస్తే వీడికి ఏమొస్తుంది వీడికి చెప్పే విధంగా చెప్పాలి అరే తల్లి ఏంటి నీ బాధ ఏంటి 3 మీటర్ల హైట్ లో పని చేస్తున్నావు కింద పడితే పరిస్థితి ఏంద్రా నీది కింద కాంక్రీట్ రా నెత్తి పైకి ఫోటో బెల్ట్ ఎందుకు పెట్టుకున్నావు చెప్పు నువ్వు ప్యాంట్కి ఎందుకు పెట్టుకున్నావు ప్యాంట్ కొడకుండా సేఫ్టీ బెల్ట్ కూడా నువ్వు పై నుంచి పడ్డావు అనుకో ఈ కుర్చీ తగ్గిందనుకో నిన్ను పడకుండా పట్టుకుంటున్నది
బెల్ట్ ఏదైనా వర్క్ టైట్ కంపల్సరీ పర్మిట్ తీసుకోవాలి చేసుకోవాలి. పర్మిట్ లో రాసింది ఫాలో అవ్వేది మాకు అన్ని తెలియదు, మాకు పని చేయమని చెప్పారు చేస్తాను. అందుకే వచ్చినారా నేను చెప్తున్నా కదా, పని కాదురా నువ్వు ఇంపార్టెంట్. ఈ రోజు నువ్వు చేస్తావు, రేపు ఇంకోటి చేస్తావు, నువ్వు పోతే ఎట్లా? బెల్ట్ వేసుకోవాలి, నీకేం జరగకుండా చూసుకోవాలి, అదే సేఫ్టీ కల్చర్. సర్లేదు నేను ఒకసారి మీ సూపర్వైజర్తో మాట్లాడతాను. ఏమన్నా అడిగాను చూద్దామని వదిలేస్తే ఫాలో అవ్వట్లేదు. చూసినావు కదా ఫాలో అవుతున్నారు, ప్రొసీజర్ ఉంది వాడట్లే. అది వాడి బిహేవియర్, వాడి పై వాళ్ళు పడుతున్నాం దాన్ని. పదార్థం ఇదిగో సూపర్వైజర్ వస్తుందన్న కోరి. అరే సొనైట్ అని ఎట్లా కాదురా, మన ఆడికి వచ్చినాం సొనైట్ అని ఎట్లా చెప్పకూడదు. ఇలా చూడు బుక్ ఏదో చూపిస్తుంది. మేడం మీరు ఆడిట్కి మొత్తం వర్క్ షీట్స్ డాక్యుమెంట్స్ అన్ని ఫాలో అవుతున్నారా? అది ఫాలో అవుతున్నాము. ఏదైనా మీకు చూడండి. అన్న అన్నీ ఉన్నాయి కదన్నా, కొత్తగా ఉన్నాయి అన్న, కొత్త ఇప్పుడే వేసినట్టున్నారు 2 రోజులు కూడా. అరే ఏంటిది మన లింగమ్మాయి పెట్టట్టు పెట్టిట్రా. ఇది ఏం చేసిండు? వాడి పేరు ఆడికి డూప్లికేట్ మందులు 2 రోజులు ప్రిపేర్ అయింది, 2 రోజులు ఇది అన్ని కొత్తే. ఫాలో అవుతున్నాము. అయ్యో నాకు చెప్తాయిందమ్మా 2 రోజులే అయింది. ఎంత కొత్త పేపర్లు వస్తే ప్రింట్లు కూడా మళ్ళీ ఒకదాని మీద ఒకటి. ఎవరైనా చెప్పండి రా, ఆడిట్లు అట్లా వస్తే మీరు ఏదైనా పాయింట్ చూసుకుంటే నేర్చుకోండి అమ్మా, నేర్చుకోండి. ఈ రోజు దొరికిపోండి పర్లేదు, దాయద్దు, నెక్స్ట్ ఇయర్ కరెక్ట్ చేసుకుందాం. నేర్పించండి రా ఎవరైనా, వీడికి ఎవరైనా చెప్పండి రా. ఒక మనిషికి 10 పనులు చెప్పకండి రా, ఇట్లానే అవుతాయి. ఆడిట్ ఉందంటే 2 రోజుల ముందు ప్రిపేర్ చేయడం కాదు. ఉందండి మా దగ్గర తక్కువ ఉన్నాయని చెప్పండి, ఒప్పుకోండి. నెక్స్ట్ ఇయర్కి మరి కవర్ చేసుకోండి. కింద నుండి రావాలి. అది వాడికి అన్ని ప్రొసీజర్స్ తెలుసు, వాడేమో ఫాలో అవ్వట్లేదు. ఏంటంటే ప్రజలు అంటున్నాడు. ఇట్లా అంటే కష్టం. మరి సేఫ్టీ గిరి ఏడుంది? సేఫ్టీ గిరి ఇంప్రూవ్ చేసుకోవాలి, ప్రొడక్షన్ పెంచుకోవాలి, చక్కగా వర్క్ చేసుకోవాలి. ఓకే అండి, నెక్స్ట్ టైం నుంచి వాళ్ళకి ఎఫిషియెంట్ ట్రైనింగ్ ఇస్తాము. మీరు అట్లా అట్లా ఎక్కించకుండా కూరగాయలు పంపించవచ్చు కదా, ట్రైనింగ్ లో అవి పెట్టిస్తే అలాగే చక్కగా చేస్తారు కదా. పంపిస్తామండి. నెక్స్ట్ టైం రండి, మీరు ఆడిట్కి అప్రూవ్ చేయండి. నెక్స్ట్ టైం వస్తాము, చూస్తాము. సేఫ్టీ గిరి లెవెల్ ఇప్పుడు తక్కువ ఉంది కనుక మాది ఎక్కువైంది. నెక్స్ట్ మీది ఎక్కువ ఉండాలి సేఫ్టీ గిరి. సో మా కంక్లూజన్ ఏంటంటే, ఆడిట్స్ వచ్చినప్పుడు అండ్ ఏదైనా విజిట్స్ వచ్చినప్పుడు గాబరా పడితే ఒక మనిషి ఒక 10 మంది చేయాల్సిన వాడు ఒకే మనిషి డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేసేసి నెక్స్ట్ ఆడిట్ టైం దాకా దాన్ని పట్టించుకోకుండా ఉండే కల్చర్ అనేది పోవాలి. అండ్ కల్చర్ అనేది బాటమ్ లెవెల్ నుండి రావాలి. కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి చాలా ఇండస్ట్రీస్లో, బాటమ్ లెవెల్కి తెలియవు అన్ని. ఫ్రంట్ లైన్ మేనేజర్స్ అండ్ అవి మాత్రం మాట్లాడుతున్నారు. బాటమ్ లెవెల్ నుండి అన్నీ రావాలి. అప్పుడు మాత్రమే ఈ సేఫ్టీ కల్చర్ అనేది ఇండస్ట్రీలో ఇంప్రూవ్ అవుతుంది. సో సేఫ్టీ కల్చర్ ఎప్పుడైతే ఇంప్రూవ్ అవుతుందో ప్రొడక్షన్ కూడా పెరుగుతుంది అండ్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ పెరుగుతుంది. వర్కర్ అండ్ ఎవరైతే ఎంప్లాయీస్ హ్యాపీగా వర్క్ చేయడానికి వస్తారు. బాస్ ఫోన్ చేస్తున్నాడు, ప్రెజర్ అది ఉండదు. సో దిస్ ఈజ్ అవర్ కంక్లూజన్. థ్యాంక్ యూ.